Joyful good morning to respected principals or teachers, parents and my dear friends. We are the children of Surya Success High School are going to present a small drama about social media effect on children, teenagers and youth. సోషల్ మీడియా అంటేనే మొబైల్ ఫోన్. అది మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చేసిందో ఈ చిన్న డ్రామా ద్వారా తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ క్లాస్ 9 స్టూడెంట్స్ టు షో హౌ ఈస్ ద లైఫ్ బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మొబైల్ ఫోన్. చూడండి మనం ఎలా మన పనులను చేసుకుంటున్నామో. పడుకోవడం, లేవగానే బ్రష్ చేయడం, ఫేస్ వాష్ చేసుకోవడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, బుక్స్ తీసుకొని స్కూల్కి పోవడం, మళ్ళీ వచ్చి హోంవర్క్ చేసుకోవడం, అందరూ కలిసి ఆడుకోవడం, అందరూ కలిసి తినడం, ఒక మనిషి కింద పడితే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, చూశారు కదా మనం మొబైల్ లేకముందు ఎలా ఉన్నామో. ఇప్పుడు మొబైల్ వచ్చాక చూద్దాం. ఆఫ్ మొబైల్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ ఇన్వెంట్ అయ్యాక మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడు ఒక డ్రామా ద్వారా చూద్దాం. వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అది ఎలా ఉందో ఈ చిన్న డ్రామా ద్వారా తెలుసుకుందాం. పెద్దబుద్ధ చూశారు కదా మొబైల్ వచ్చిన తర్వాత మన పనులు ఎలా మారిపోయాయో. ప్రతి ఒక్కటి మొబైల్తోనే కనెక్ట్ అవుతుంది. అంటే స్లీపింగ్, బ్రషింగ్, వాకింగ్స్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్. ఇలా చాలా యాక్టివిటీస్కి మనం మొబైల్స్ని వాడుతూనే ఉన్నాం. లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిందో చూడవచ్చు. ఓకే, చూశారు కదా షేరింగ్, కేరింగ్ ఏం లేదు. అక్కడ ఒక మనిషి ప్రాణాలతో కింద పడిపోయినా ఆయనకి హెల్ప్ చేసే బదులు సెల్ఫీస్ తీసుకోవడం, వీడియోస్ చేయడం, ఇదే మన లైఫ్ స్టైల్గా మార్చుకున్నాం.
అంటే అన్నీ ముందు ఏం చేయాలో కూడా మనం ఎట్లా హెల్ప్ చేయాలో కూడా మర్చిపోయి సోషల్ మీడియా మొబైల్కి అట్లా కనెక్ట్ అయిపోయామన్నమాట. I am a smartphone. నేను స్మార్ట్ ఫోన్ని. Would you like to meet my friends? They are all my friends. వాళ్ళందరూ నా మిత్రులే. అయ్యాన్ ఫేస్బుక్. నేను ఫేస్బుక్ని. నేనంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అయ్యాన్ ద సుప్రీం ఆఫ్ ఆల్ ది సోషల్ మీడియా. నేనంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఇదిగో ఇప్పుడు కూడా మీలో ఎవరో ఒకళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు. నాతో ఎప్పుడు స్టోరీస్ పెట్టడం, వీడియోస్ చేయడం, పోస్ట్ పెడుతూ ఉంటారు. నేను సుప్రీంని. నాతోనే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వచ్చాయి. అందువల్ల నేనంటే అందరికీ ఎంత ఇష్టం. మరి నేనంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? హాయ్, నేను ఇన్స్టాగ్రామ్. ఐ ఎంబ్రేస్డ్ ఆల్ ద సోషల్ మీడియా. నేను అందరినీ పిచ్చి వాళ్ళను చేసేస్తాను. నేనంటే అందరికీ ఎంత ఇష్టం అంటే వాళ్ళ పనులను కూడా మర్చిపోతారు. ఎప్పుడు నాతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు వీడియోస్ చేయడం, రీల్స్ చేసి పోస్ట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. మరి నేనంటే అంత ఇష్టం కదా. నేను వాట్సాప్ని. ఈ ప్రపంచానికి సుప్రీం కమాండర్ని. ఐఎమ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ దిస్ సోషల్ మీడియా. నేను అందరి ఇమాజినేషన్ క్యాప్చర్ చేసి వాళ్ళని కాసేపట్ల నా బుప్పెట్లో పట్టేస్తాను. అందరూ నా ఫాలోవర్స్. Everybody is my followers and everybody is addicted with me and always connected with me. Ha ha ha. నేను మీ గూగుల్ని. నాకు తెలిసినంత ఈ లోకంలో ఎవ్వరికి తెలియదు. ఈవెన్ గాడ్కి కూడా తెలియనిది నాకు తెలుసు. ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దిస్ ఫేక్ వరల్డ్. I am the YouTube. నేను మీ యూట్యూబ్ని. 2000 millions of people are using me. అందరూ నా ఫాలోవర్సే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నా ఎడిక్టర్సే. నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఎవ్వరూ ఉండలేరు. మరి చిన్నపిల్లలు అంటారా, వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. Okay. Once again I am playing song.
చూసారు కదా సోషల్ మీడియా యాప్స్ ఎలా ఉన్నాయో. నౌ దీని దుష్ప్రభావం ఎలా ఉందో, పిల్లల మీద ఎలా సైడ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుందో చిన్న రోల్ ప్లే ద్వారా తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ ఏ స్మాల్ ఫ్యామిలీ. Mom, వినండి. What? I have some doubts. Please explain na. ఏంటి మనోజ్ఞ ఎప్పుడు డౌట్స్ అంటావు? టీచర్ చెప్పేది వినవా? అసలు క్లాస్లో ఉంటావా నువ్వు? డౌట్స్ అడగకుండా మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ముందు చదువుకో, అప్పుడు క్లియర్ అయితే. వెళ్ళి మీ ఫాదర్కి అడుగు, నేను బిజినెస్ కాల్లో బిజీగా ఉన్నా. డాడ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దీస్ డౌట్స్ నా. సారీ మా, నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఆఫీస్కి వెళుతున్నాను. వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటిదాకా వెళ్ళి ఫోన్ చూసుకో, లేదా మీ అక్కని అడుగు. చూస్తున్నావుగా మనోజ్ఞ, సిస్టర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దీస్ డౌట్స్ నా. చూస్తున్నావుగా మనోజ్ఞ, నేను చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ రీల్స్ షేర్ చేస్తున్నాను. డిస్టర్బ్ చెయ్యకు మనోజ్ఞ, వెళ్ళు. ज्यादा चॉकलेटी, ज्यादा मस्ती, नया कैडबरी जेम्स। Hey, what happened, Manognya? Wake up. Hey, Manognya. Hey, Manognya, wake up, girl. హలో. ఎస్ ప్లీజ్. డాక్టర్, అవును. మీరు క్లినిక్లో ఉన్నారా? ఉన్నాను. ఈమె ఎందుకో పిచ్చి పిచ్చిగా చేస్తుంది డాక్టర్, ఒకసారి వస్తారా? వస్తాను. హలో డాక్టర్. ఎస్, మీరు క్లినిక్లో ఉన్నారా? ఉన్నా. మా పిల్లలిద్దరూ పిచ్చి వాళ్ళ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, ఒకసారి తీసుకొని వస్తాం. ఓకే. ఐ యామ్ డాక్టర్ వాసంతిక, న్యూరోలజిస్ట్. ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. ఈమె ఎక్కువగా ఫోన్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈమె నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు మీరు ఏమి చెప్పినా ఆమె వినదు. మరి ఇప్పుడు ఏం చేస్తే తను మంచిగా అవుతుంది డాక్టర్? ఈ మెడిసిన్స్ వాడి అలాగే తన ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. ఏం చేయాలి డాక్టర్ ఇప్పుడు? ఈ మెడిసిన్స్ వాడి తన్ని ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. I am the doctor.
చైతన్య, ఆప్థమాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ని. ఈమె ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల కంటి పొరలు డ్యామేజ్ అయ్యాయి. అందువల్ల సాధారణంగా ఉండాల్సిన ఈమె కళ్ళు చిన్న చిన్నగా మెల్ల కన్నుల్లోకి మారిపోయాయి. ఇప్పుడు అది తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్? ఈ సమస్యకి పరిష్కారం ఈ మెడిసిన్స్ వాడుతూ ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. చూశారు కదా సోషల్ మీడియా ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో. ఈ పిక్చర్స్ని ఐడెంటిఫై చేయండి పేరెంట్స్. సో ఇలా నార్మల్ ఐస్ డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి. సో వాళ్ళ మైండ్ స్ట్రెస్ డిస్టర్బ్ అయిపోతుంది, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా తయారైపోతున్నారు. అంటే ఈ స్క్రిప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచాలి. ఎప్పుడు అయితే మనం పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచుతామో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. అసలు ఫస్ట్ మనం మొబైల్ చూడవద్దు. అంటే తల్లిదండ్రులమైన మేము మొబైల్ చూడకపోతే వాళ్ళు కూడా మొబైల్ చూడరు. మనం అవసరానికి మాత్రమే మొబైల్ చూడాలి. వాళ్ళకి మొబైల్స్ అవసరం ఉండదు కదా. ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటే